జీవితంలో మనం చాలాసార్లు చాలామందితో ఈవెన్ మన స్పౌస్తో డిబేట్స్లో పాల్గొంటాం. అంటే చర్చలు, వాదనలు ఇలాంటివి అవుతూ ఉంటాయి. చాలాసార్లు మనం మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పటానికి కానీ, మనం అర్థం చేయించడానికి కానీ, ఒక క్లారిటీ ఇవ్వటానికి కానీ, ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయటానికి కానీ కొన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటాం. కానీ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. వాళ్ళకి మనం చెప్పేది వాళ్ళు అందులో ఉన్న నిజాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరు. ఓన్లీ వాళ్ళ గెలుపు కోసమే చూస్తూ ఉంటారు తప్పితే ఇందులో విషయం ఎంత ఉంది, నిజాలు ఏంటి అనేది ఆలోచించడానికి అసలు ప్రయత్నమే చేయరు. మీకు ఒక కథ చెప్తాను. ఒకరోజు పులి దగ్గరికి గాడిద వచ్చి గడ్డి నీలంగా ఉంది కదా అంది. అప్పుడు ఆ పులి ఆటోమేటిక్గా గడ్డి నీలంగా ఎందుకు ఉంటుంది, పచ్చగా ఉంది కదా గడ్డి అంటే, కాదు నీలంగా ఉంది, కాదు పచ్చగా ఉంది అని ఇవి రెండు చాలాసేపు వాదించుకుంటాయి, ఆర్గ్యూ చేసుకుంటాయి. చివరికి రెండు కలిపి సరే అయితే రాజుగారైన సింహాన్ని అడుగుదాము అని చెప్పి పులి గాడిద రెండు సింహం దగ్గరికి వస్తూ ఉంటాయి. సింహం అంత దూరంలో కనపడిందో లేదో పులి ఇద్దరు దగ్గరగా వెళ్ళేంత వరకు కూడా ఆగలేకుండా రాజుగారండి గడ్డి నీలంగా ఉంది కదా అని అరిచింది గాడిద. సింహం వెంటనే అవును అని అంది. చూడండి నేను చెప్తే వినలేదు అని ఈ గాడిద చంకలు గుద్దుకోవటం స్టార్ట్ చేసి, నేను చెప్పాను ఈ పులి వినలేదు, ఇప్పుడు మీరు ఈ పులిని శిక్షించాలండి అంటుంది. అంటే రాజుగారు అంటారు, సింహం రాజుగారు, ఈ పులికి నేను 5 నెలలు మౌనంగా ఉండే శిక్ష విధిస్తున్నాను, ఏమీ మాట్లాడకూడదు ఈ 5 నెలలు ఈ పులి అని చెప్పి శిక్షిస్తాడు. అది చూసిన గాడిద నేనే నెగ్గాను, గడ్డి నీలంగా ఉంది అని అరుచుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు పులి అదేంటి గడ్డి పచ్చగా కదా ఉంటుంది అని అంటే, అవును గడ్డి పచ్చగానే ఉంది, మరి మీరు నాకు ఈ శిక్ష ఏంటి? గడ్డి పచ్చగా ఉందని నీకు తెలుసు, నీలంగా లేదు పచ్చగా ఉందని తెలిసాక కూడా నువ్వు మూర్ఖపు గాడిద చెప్పిన దాన్ని విని దానికోసం వాదించి నీ ఆలోచన, నీ శక్తి, నీ టైము వేస్ట్ చేసుకున్నదే కాకుండా నా దాకా అది తీసుకొచ్చావు. కాబట్టి గడ్డి పచ్చగా ఉన్నందుకు కాదు నీకు శిక్ష, ఆ సంగతి తెలిసి కూడా నువ్వు మూర్ఖమైన గాడిదతో నీ టైము, ఎనర్జీ వేస్ట్ చేసుకున్నందుకు. కాబట్టి ఇది నువ్వు తెలుసుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది. ఈగోతో ఉన్న గాడిద అని తెలిసి కూడా నువ్వు వాదించావు కాబట్టి ఈ శిక్ష నీకు అని చెప్తుంది. ఇది కథ పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇదే మనం నిజ జీవితంలో చేస్తున్నామా? మన ఎనర్జీస్ని, మన సామర్థ్యాన్ని, మనం ఏంటో మనకి తెలిసి కూడా ఎదుటి వ్యక్తి అది ఒప్పుకోలేకపోతున్నారు, నిజాన్ని చూడలేకపోతున్నారు అని తెలిసి కూడా మన ఎనర్జీని ప్రిజర్వ్ చేసుకోకుండా, మన ఆలోచనలకి కాన్ఫిడెన్స్ మనకి లేకుండా వాళ్ళని ఒప్పించాలి అనే ఒక లూప్లో పడి కొట్టుకుపోతున్నామా గమనించుకోండి. ఎందుకంటే మీరు నిజమేంటో తెలిసినప్పుడు అవతల వ్యక్తి ఒప్పుకోవట్లేదు అని మీకు అనిపించి అది ఒక పెద్ద ఆర్గ్యుమెంటు, ఫైట్, యుద్ధం కింద మారుతోంది అని తెలిసినప్పుడు మీరు ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు వేసుకోవాలి. ఈ ఆర్గ్యుమెంటు జరుగుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి నిజాన్ని గ్రహించటం కోసం ప్రయత్నిస్తున్నారా, లేదంటే నిజాలు పక్కన పెట్టేసి వాళ్ళ ఈగోనే గెలవటానికి, వాళ్ళ ఈగోని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్న మీరు వేసుకోవాలి. ఇందులో మొదటిది నిజాల కోసమే తర్జన భర్జన పడుతున్నాం అన్నప్పుడు అదొక రకం. బట్ వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవటం కోసం వాళ్ళు గెలవాలని చూస్తున్నారు, ఇది యుద్ధరంగం కింద మారుస్తున్నారు అని తెలిసినప్పుడు మీరు స్టెప్ బ్యాక్ అవ్వటంలోనే మీ యొక్క నిజమైన శక్తి బయటపడుతుంది. ఎందుకంటే స్టెప్పింగ్ బ్యాక్, సైలెన్స్ విత్ ఈగోయిస్టిక్ పీపుల్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్ అండి, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. అంటే మీ యొక్క శక్తిని ఎక్కడ ధారపోయాలి, ఎక్కడ వాడుకోవాలి అనేది మీకు తెలుసుంది అనేది మీకు అర్థం అవ్వాలి. కాబట్టి ఎప్పుడూ కూడా గెలవటం కోసం వాదించే వాళ్ళతో వాదించి మీ యొక్క సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకండి. ఎప్పుడూ కూడా క్లారిటీ మీకుంటే మీరు దేనికోసం వాదిస్తున్నారు, ఏం ప్రూవ్ చేయటానికి ఆర్గ్యూ చేస్తున్నారు, మేమిద్దరం టీమ్మేట్స్ లాగా ఉండి
వాదించుకుంటున్నామా, లేకపోతే యుద్ధంలో ఉన్న ప్రతిపక్షాల్లాగా వాదించుకుంటున్నామా అనేది ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకుంటే కనుక మీ మానసిక ప్రశాంతతని మీరు కోల్పోకుండా ఉండగలుగుతారు అనేది తెలుసుకుంటే, ప్రతి చిన్నదానికి మనం అంటే నిజాన్ని చూపించాలి అవతల వ్యక్తికి అని చూడదలుచుకోని వ్యక్తికి చూపించలేమనేది ఎంత త్వరగా తెలుసుకుంటే అంత హాయిగా మీరు ఉండగలుగుతారనేది గమనించండి. థ్యాంక్ యూ.